చాలా రోజుల నుంచి దీనికోసం వెయిట్ చేస్తున్నాను. ఫైనల్లీ ఈ రోజు అరుణాచలంలో నా చేతిలో అరుణాచలం ప్రసాదాలు మన యూట్యూబ్ ఛానల్ కి 1.6 మిలియన్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయారు. అస్సలు ప్లానింగ్ లేకుండా మొన్న సాయంత్రం సడన్ గా అరుణాచలంకి వెళ్ళాము. లైఫ్ లోనే ఫస్ట్ టైం అరుణాచలంకి వచ్చాను. నా కళ్ళతో చూసిన అరుణాచలాన్ని మీకు ఈ వీడియోలో చూపిస్తా, చూసేయండి. ఎర్లీ మార్నింగ్ 5 కంతా మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేసాము. 14 కిలోమీటర్స్ ఎక్కడా కూర్చోకుండా వాటర్ దాక్కుండా ప్రదక్షిణ కంప్లీట్ చేశాను. ఇదేందో వింతగా చిలకబోయి ఎలకొచ్చిందంట. ఇక్కడ ఒక దగ్గర కూర్చోవాల్సి వచ్చింది. ఇక్కడ కూర్చుంటేనే వాళ్ళ జాతకం చెప్తానన్నారు. ఇట్లాంటి జాతకాలన్నీ మీరు నమ్మతారా నమ్మరా? వీటిపైన మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి కింద కామెంట్ చేసాలండి. ఇంకా ప్రదక్షిణ అయిపోగానే నేరుగా రూమ్ కి వచ్చి స్నానం చేసి 3 కంతా తినేసి 4 కంతా దర్శనంకి వెళ్ళిపోయాము. ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకుని ప్రసాదాలు తీసుకుని బయటకు వచ్చే లోపల నైట్ 9 అయిపోయింది. అప్పుడే మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూడగానే మన ఛానల్ కి 1.6 మిలియన్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయారు. చాలా రోజుల నుంచి దీనికోసం వెయిట్ చేస్తా ఉన్నాను. సబ్స్క్రైబర్స్ అయితే డౌన్ ఫాల్ అయిపోతా ఉన్నారు, కానీ పెరిగేదే లేకుండా అయిపోయింది. కరెక్ట్ గా ప్రసాదాలు నా చేతిలో అరుణాచలంలో నేనున్నప్పుడు 1.6 మిలియన్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. నాకైతే లిటరల్ గా చాలా హ్యాపీగా ఉండింది. ఇదంతా కేవలం మీ వల్లనే. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ సో మచ్ గైస్. దీన్ని బట్టి నాకేమర్థమైందంటే, మనం ఎంత కష్టపడిన దేవుడు అనుగ్రహం కొంచెమైనా ఉంటేనే మనం అనుకునింది సక్సెస్ అవుతుంది అన్నట్టు. వరం దేవుడే ఇవ్వాలి, ప్రసాదం పూజారే ఇవ్వాలి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీరే చెయ్యాలి. ప్లీజ్ నా కోసం అలా చేసుకొని వెళ్ళొచ్చు కదా. అదన్నమాట ఈ వీడియోకి. ఓకే బాయ్.